సినిమా తర్వాత ప్రభాస్ స్టార్డమ్ అమాంతం పెరిగిందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్ సక్సెస్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా తన స్టార్డమ్ ను మరింతగా పెంచుకుంటూ ఆకాశమే హద్దు అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ తదుపరి సినిమా సందీప్ రెడ్డి వంగతో కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా సందీప్ రెడ్డి గత చిత్రాలతో పోల్చితే ఇంకాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉండబోతుందని అంటున్నారు. యానిమల్ సినిమాలో ఏ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉన్నాయో తెలిసిందే. ఇందులోనూ అంతకు మించి ఉంటాయని అంటున్నారు. దురంధర్ సినిమాలోని యాక్షన్ సీన్స్ విషయంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దురంధర్ 2 సినిమాలోని యాక్షన్ సీన్స్ ను పెద్దవారు సైతం కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని విమర్శలు వచ్చాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం దురంధర్ యాక్షన్ సీన్స్ ను మించి స్పిరిట్ లో యాక్షన్ సీన్స్ ను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. సందీప్ సినిమా అంటే ఎలాగూ ఏ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అయినా అంతకు మించి అంటే సెన్సార్ నుంచి ఎలాంటి అడ్డంకులు వస్తాయో అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మాస్ ఎలివెన్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన్ను గతంలో ఫ్యాన్స్ ఎప్పుడూ చూడని విధంగా చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రభాస్ స్పిరిట్ మరో లెవెల్లో ఉండబోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతూ ఉన్నారు. అందుకు తగ్గట్లుగా దర్శకుడు స్పిరిట్ ను రూపొందించే పనిలో ఉన్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ లో అన్ని వర్గాల వారు ఉంటారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, మహిళలు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ప్రభాస్ ను అల్ట్రా యాక్షన్ ఎపిసోడ్స్ లో మరి హింసాత్మకంగా యాక్షన్ సీన్స్ లో చూపిస్తే అందరూ చూసే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు ఒక సూపర్ హిట్ కోరుకుంటూ ఉన్నారు. అది స్పిరిట్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇవ్వడం కన్ఫర్మ్. అయితే ఫ్యాన్స్ అంతా చూసే విధంగా స్పిరిట్ ఉంటుందా అనే అనుమానం మాత్రం వ్యక్తం అవుతూనే. ప్రభాస్ ను అభిమానించే వారిలో చిన్నపిల్లలు, టీనేజర్స్ ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు స్పిరిట్ యాక్షన్ సీన్స్ ను థియేటర్ లో చూసేందుకు వీలు ఉండదు. ఏ సర్టిఫికేట్ సినిమాను కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ శాతం థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ కోసం వెయిట్ చేసే అవకాశాలు ఉంటాయని కొందరు అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ గత చిత్రాలు హిట్ కావడానికి ప్రధాన కారణం హీరో బోల్డ్నెస్, హింసాత్మకమైన యాక్షన్ సీన్స్, కొన్ని రొమాంటిక్ సీన్స్ ను కూడా ఈయన యాడ్ చేస్తాడు. అలా చేస్తే ప్రభాస్ అభిమానులు ఎంతవరకు సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయగలరు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. సినిమాలోని ప్రతి యాక్షన్ సీన్ ఒక కొరియన్ థ్రిల్లర్ యాక్షన్ ను తలపించడం ఖాయమంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమాను చూస్తేనే ఆ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతాయి. మరి స్పిరిట్ కు ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటారా? సందీప్ వారిని థియేటర్లలో అడుగు పెట్టే విధంగా చేస్తాడా అనేది చూడాలి. స్పిరిట్ మూవీని వచ్చే ఏడాదిలో సమ్మర్ ఆరంభంలోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలోని యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పలువురు స్టార్లు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.